అశోక్ నగర్ అమ్మాయిలతో జాగ్రత్త. అందరూ ఇలాగా ఉంటారని కాదు. సో నాకు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలనిపించింది. సో అశోక్ నగర్ లో కొంతమంది అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఎవరైతే యూపీఎస్సీ ఆర్ ఐఏఎస్ గ్రూప్ 1 కోచింగ్ కోసం ఎవరైతే అశోక్ నగర్ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోండి. కొంతమంది ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఇలాగా చెప్తున్నాను అని చెప్పి చాలా జెన్యూన్గా తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా వచ్చిన పని చూసుకుంటూ కష్టపడి రాత్రింబగళ్ళు చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకుందే కాకుండా వేరే వాళ్ళ అబ్బాయిల జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇబ్బంది పడేలాగా పరిస్థితులు ఉన్నాయి. ఏమన్నాయిందంటే డెఫినెట్లీ విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇందిరా పార్కులో, ఎన్టీఆర్ గార్డెన్స్లో, మీరు ఒక్కసారి ఇందిరా పార్క్లో, ఎన్టీఆర్ గార్డెన్స్లో ఈవినింగ్ 4 నుంచి 7, మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ 4 నుంచి 6, 7 మధ్యలో ఒకసారి తిరగండి. ఎన్టీఆర్ గార్డెన్స్లో కానీ లేకపోతే ఇందిరా పార్క్లో కానీ. ఎట్లాంటి పరిస్థితులు, ఎట్లాంటి విషయాలు మీరు చూస్తారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది, సో వాళ్ళు పాపం వచ్చినప్పుడు జెన్యున్గానే చదువుకొని క్రాక్ చేద్దాం అనే కాన్సెప్ట్ వస్తున్నారు. కానీ వచ్చినాక గోల్ మర్చిపోతున్నారు, జల్సాలకు అలవాటు పడిపోతున్నారు, తిరుగుళ్ళకు అలవాటు పడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎందుకు పంపించారు, ఎంత కష్టపడుతున్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఈ విధంగా బాయ్ ఫ్రెండ్స్ని వేసుకొని తిరగడాలు. 100% స్వేచ్ఛ ఉంది, నేను కాదనట్లేదు. ఒక అమ్మాయి 10 మందితో తిరగచ్చు, 12 మంది తిరగచ్చు, ఒక అబ్బాయి 12 మందితో తిరగచ్చు, 20 మంది తిరగచ్చు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి ఖచ్చితంగా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది ఇక్కడ. కానీ వచ్చిన పర్పస్ మర్చిపోతున్నారు.